వెల్కమ్ టు మెగానే టీవీ. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మండుతున్న యుద్ధం సెగలు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి ఇస్లామాబాద్ దాకా పాకుతున్నాయా? సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధభేరి మోగనుందా? ఒక జ్యోతిష్కురాలు సోషల్ మీడియాలో వదిలిన బాంబు ఇప్పుడు రెండు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 మార్చి 21 ఈ తేదీన భారత్ పాక్ మధ్య ఏం జరగబోతుంది? గ్రహాల గతి ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. మధ్యప్రాచ్యంలో రాజుకుంటున్న చిచ్చు, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడులు రేపు ఏ మలుపు తిరుగుతాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఒక జ్యోతిష్కురాలు చేసిన అంచనాలు భారత్, పాకిస్తాన్ ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఆకాశానికి నిచ్చెన వేయలేం, కాలం గతిని మార్చలేమంటారు. కానీ గ్రహాల కదలికలను బట్టి భవిష్యత్తును ఊహించవచ్చు అంటున్నారామె. ఆమె విశ్లేషణ ప్రకారం 2026 మార్చి 21న సరిహద్దులో భారీ మార్పులు జరగబోతున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా పాకిస్తాన్ వైఖరి వల్ల దానికి రెండు వైపుల నుండి ముప్పు పొంచి ఉందని జ్యోతిష్ అంచనాలు చెబుతున్నాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు భారత్ పాకిస్తాన్ను చుట్టుముట్టే అవకాశం ఉందని చెబుతున్నారామె. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతకాన్ని విశ్లేషిస్తే ఆయన ఇప్పుడు మంగళ మహాదశలో ఉన్నారు. అంగారకుడు ధైర్యానికి, యుద్ధానికి సంకేతం. దేశ జాతకంలోని రాహు అంతర్దశ దీనికి తోడవడంతో గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే అర్ధరాత్రి వేళ శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా భారీ ఆపరేషన్లు జరిగే అవకాశం ఉందని ఈ అంచనాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణల ప్రకారం 2026 మార్చి నాటికి గ్రహాల స్థితి అత్యంత క్రూరంగా మారుతుందని సదరు జ్యోతిష్కురాలు అంచనా వేశారు. కుజ, రాహువు, బుధ గ్రహాల కలయిక జరుగుతోంది. ఈ కలయిక వల్ల అంగారక యోగం మరియు ఖఫర్ యోగం ఏర్పడుతున్నాయి. ఇవి సాధారణంగా సంఘర్షణలకు, విధ్వంసాలకు సంకేతమని జ్యోతిష పండితులు చెబుతుంటారు. 4వ స్థానంలో ఈ గ్రహాల సంచారం, 5వ స్థానంలో సూర్యుడు, శని, నెప్ట్యూను, శుక్రుడు కలిసి ఉండటం యుద్ధ వాతావరణాన్ని మరింత బలపరుస్తుందని ఆమె విశ్లేషించారు. ఆకాశంలో గ్రహాల యుద్ధం భూమిపై దేశాల మధ్య రవాణాకి దారితీస్తుందా? మార్చి 19న నవరాత్రులు ప్రారంభమవుతుంటే మార్చి 21న ఉన్న రిక్త తేదీ, జ్యేష్ఠ నక్షత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దుల్లో పాకిస్తాన్కు గడ్డుకాలం మొదలైందని ఈ జ్యోతిష్ అంచనాలు చెబుతున్నాయి. ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు నుంచి భారత్, రెండు వైపుల నుంచి పాక్ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని ఆమె జోస్యం చెప్పారు. ఇది కేవలం చిన్నపాటి ఘర్షణ కాదని, చరిత్రలో నిలిచిపోయే తేదీగా మార్చి 21 మారుతుందని హెచ్చరించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు దాయాది దేశం తీరు ఆమె అంచనాల ప్రకారం ఆ దేశానికి చేటు తెచ్చేలా ఉంది. మార్చి 19 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మార్చి 21న రిక్త తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉన్నాయి. ఇవన్నీ అత్యంత శక్తివంతమైన, క్రూరమైన గ్రహాల స్థితిని సూచిస్తున్నాయి. ఈ తేదీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. యుద్ధం సంభవిస్తే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. కనీసం 1 నుండి 2 నెలల వరకు సరిపడ ఆహార సామాగ్రి అంటే రేషన్ నిల్వ ఉంచుకోవాలని, అత్యవసర మందులు, నగదు, సోలార్ ఛార్జర్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్ను ఒకవైపు నుండి ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు నుండి భారత్ చుట్టుముట్టే అవకాశం ఉందని ఆమె జోస్యం చెప్పారు. ముందు చూపు లేని నష్టం ముంచుకొచ్చే ప్రమాదానికి సంకేతం. భయం వద్దు, కానీ అప్రమత్తత అవసరమని ఈ అంచనాలు హెచ్చరిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకం మరియు గ్రహాల లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రభుత్వం కానీ, రక్షణ శాఖ కానీ ఇలాంటి యుద్ధ సూచనలను అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సంబంధాలు నిరంతరం మారుతుంటాయి కాబట్టి వీటిని కేవలం ఒక అంచనాగా మాత్రమే చూడాలి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ ఆ పొగ వెనుక ఉన్నది నిప్పా లేక కేవలం భ్రమలా అనేది కాలమే నిర్ణయించాలి. గ్రహాల కదలికలు యుద్ధాన్ని సూచిస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం సామాన్యుల్లో చర్చకు దారితీసింది. శాంతిని కోరుకునే భారత్ ఒకవేళ కయ్యానికి వస్తే మాత్రం వెనకడుగు వేయదని చరిత్ర చెబుతుంది. మరి 2026 మార్చి 21న ఏం జరగబోతుందో చూడాలి.